వెల్కమ్ టు 9 వైబ్స్. ఏపీలో క్యాస్ట్ పాలిటిక్స్ చాలా ఎక్కువ. 2024 ఎన్నికల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా ఏపీలోని కమ్మ, కాపు సామాజిక వర్గాలు ఈసారి ఎన్నికల్లో ఎక్కువగా ఓట్లు వేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాపు సామాజిక వర్గానికి చెందిన వారు పవన్ కోసం, కాపులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు కోసం కమ్మలు కసిగా ఓటు వేసినట్లు అభిప్రాయపడుతున్నారు. అందులోనూ పెరిగిన ఓటింగ్ శాతం చూస్తే కూటమికే సపోర్ట్గా కనిపిస్తోంది. ఏపీలో జగన్ కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ ను టార్గెట్ చేయడంతో కాపుల్లో రెవల్యూషన్ వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ తమ ప్రతినిధిగా ఓన్ చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈసారి కాపులు దేశంతో పాటు విదేశాల నుంచి వచ్చి కూడా ఓట్లు వేశారని తెలుస్తోంది. ఇక ఏపీ సీఎం జగన్ కు చంద్రబాబుకు మధ్య మొదటి నుంచి పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఇటీవల జగన్ టీడీపీ అధినేతను జైల్లో పెట్టించారు. దీంతో టీడీపీని కనుమరుగు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కమ్మలు భావించారు. రెడ్ల ప్రాబల్యం పెరుగుతుండటంతో ఈసారి కాపాడుకోలేకపోతే కమ్మ ఉనికి ప్రశ్నార్థకమవుతుందని భావించారు. దీంతో ఈ సామాజిక వర్గం ఓటర్లు కూడా భారీగా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఇక ఏపీలో ఓట్లు వేసిన కాపు కమ్మ సామాజిక వర్గాల ఓటర్లలో 80% మంది కూటమి వైపే మొగ్గు చూపినట్లు అంచనా వేస్తున్నారు. కేవలం 20% మాత్రమే అధికార వైసీపీకి ఓటు వేసినట్లు భావిస్తున్నారు. దీని ఫలితంగానే టీడీపీ గెలుపుపై ధీమాతో ఉన్నట్లు చెబుతున్నారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు 9 వైబ్స్.